అనిపిస్తుంది అంటారు? వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి ఎవరైతే మన టీడీపీ మిత్రులు కానీ కాంగ్రెస్ మిత్రులు కానీ మన అనలిస్ట్ గారు రాజశేఖర్ గారు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానంగా తీసుకుంటే వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు మూటలు మోసే పని, టీడీపీ వాళ్ళు అన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మూటలు మోసే పని, లేకపోతే ఆడవాళ్ళు ఇంట్లో లేనప్పుడు వెళ్ళి తలుపులు కొడతారు, ఈ ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు, 5,000 రూపాయలు ఇచ్చేటువంటి ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు అవి, వాటికంటే మీరు ఎక్కడన్నా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి బ్రతకచ్చు కదా అనేటువంటి వ్యాఖ్యలు మన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి రోజులు మనం చూసాం. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ వాలంటీర్ వ్యవస్థని దాదాపుగా 1,40,000 ఉద్యోగాలు ఒకటేసారి ప్రకటించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆ తర్వాత గ్రామ సచివాలయాలు మొత్తానికి 2,55,000 ఉద్యోగాలు ఈ రోజు సచివాలయాల ద్వారా అయితేనేమి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అయితేనేమి సేవలు అందిస్తున్నారు. ఏదైతే కోవిడ్ లో బాగా ప్రభుత్వానికి ప్రజలకి చాలా అనుసంధానంగా ప్రజలకి బాగా దగ్గరైనటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. అదేవిధంగా వాళ్ళు చెప్తున్నట్టుగా పంచాయతీ రాజ్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ఎప్పుడు ఉన్నా గానీ ఎందుకు ఒక వ్యక్తి ఒక వృద్ధుడు పెన్షన్ తీసుకోవడానికి ఎందుకంత ఆంధ్రప్రదేశ్ లో బాధపడవలసి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఎన్ని పెన్షన్ రావట్లేదని ఎంత మంది వృద్ధులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారనేటువంటిది మేము కళ్ళారా చూసాం. పాదయాత్రలో నేను పార్టిసిపేట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగున వృద్ధులకు సంబంధించినటువంటి సమస్యలు గాని, లేకపోతే స్కూల్ పిల్లలకి రావాల్సినటువంటి యూనిఫామ్లు అందకపోవడం గాని, లేకపోతే రేషన్ కార్డులు లేకపోవడం కానీ, వీటన్నిటి ద్వారా ఒక వ్యవస్థను తీసుకురావాలి, పగడ్బందీగా చాలా ట్రాన్స్పరెంట్ గా పనిచేసేటువంటి సేవా వ్యవస్థని ఒకదాన్ని తీసుకురావాలని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ 50 ఇళ్లకి ఒక వాలంటీర్ ఉండడం ద్వారా మా అబ్బాయి మా అమ్మాయి అని ప్రజలు చాలా ఓన్ చేసుకొని వాలంటీర్లని ఈ రోజు వాలంటీరు ప్రజలతోటి చాలా మమేకమయ్యి ఏది కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఎలక్షన్ కార్డు కావాలన్నా, ఏది కావాలన్నా కానీ ఈ రోజు నిమిషాల మీద వాలంటీర్లు తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నారు. ఇది ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా వాలంటీర్ వ్యవస్థ ఉంది. సరే పోతే మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఇది చంద్రబాబు నాయుడు గారు 9th జనవరినే ఎలక్షన్ కమిషన్ కు ఒక లెటర్ రాశారండి. ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది ఎలక్షన్ వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి ఒక లెటర్ రాయడం జరిగింది. దాని తర్వాత 19th జనవరి జనసేన నుంచి కూడా ఒక లెటర్ వెళ్ళింది. దానికి సంబంధించి ఏదైతే నిన్న నోటిఫికేషన్ ఎప్పుడు 14th ఫిబ్రవరి మీరు జూమ్ చేస్తే తెలుస్తుంది. 14th ఫిబ్రవరి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. ఎలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ జీవో ఎందుకు రిలీజ్ చేసిందంటే వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది వాళ్ళు పోలింగ్ వ్యవస్థలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి నో అబ్జెక్షన్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నో అబ్జెక్షన్ ఇచ్చిన జీవో అన్నమాట. ఇది వాలంటీర్ వ్యవస్థ ఇచ్చినట్టు జీవో నెంబర్ కూడా పంపిస్తుంది. దగ్గర లేనట్టుంది జీవో నెంబర్ కూడా. చదవండి సుజాత గారు. సో ఇది వచ్చేసేసి మీరు చూసుకోవచ్చండి. ఎలక్షన్ కమిషన్ ఇది వచ్చేసి నెంబర్ 253. ఇది వచ్చేసి నో అబ్జెక్షన్ జీవో కింద ఇది రిలీజ్ చేయడం జరిగింది. జీవో నేను చదువుతాను. కాపీ ఆఫ్ ది రిఫరెన్స్ సైటెడ్ టుగెదర్ విత్ ఇట్స్ ఎన్క్లోజర్ టు కమ్యూనికేట్ here with to all the collectors and district election officer in Andhra Pradesh wherein the commission has communicated their no objection to deploy eligible regular grama ward sachivalaya employees as part of polling parties in the forthcoming simultaneous elections. ఇది క్లియర్ గా జీవో వచ్చిందండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీరు ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జనసేన అలయన్స్ తోటి అలయన్స్ లో